మోడీ తాజాగా మాట్లాడినటువంటి మాట పెద్ద వివాదం. ఎవరికి? మోడీ వ్యతిరేకులకి. ఏమని? భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు ఇచ్చేస్తుంది. ఇది మతపరమైన వివాదం అంట. ఎలా అవుతుంది నాకు అర్థం కాలేదు. తమిళనాడులో గుడికి సంబంధించినటువంటి ఊరు ఊరు వక్ఫ్ బోర్డు అని చెప్పేసి తీర్మానం చేసింది వక్ఫ్ బోర్డు. అక్కడ బోర్డులు పెట్టేశారు. ఆ గుడి కూడా వాళ్ళదే అన్నారు, వక్ఫ్ది. మూసుకు కూర్చున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో జరిగింది అట్లాగే. ఎక్కడైతే బీజేపీ ఏతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి చోట వక్ఫ్ అనేటువంటి సంస్థకి విశేష అధికారాలు ఇచ్చేసి వాళ్ళు ఏ భూమి అయితే తమ జెండా పాతి ఇది మాదే అంటారో అది వాళ్ళది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత స్థల యజమానిది లేదా ప్రభుత్వాలు. ప్రభుత్వాలేమో మైనారిటీ పక్షపాతంతో అవి వదిలేస్తున్నాయి. తద్వారా